శృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్య స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం భజగోవిందం అనే అంశం మీద 3వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. గాలి మన దగ్గరే ఉంటుంది కానీ కనిపించదు. మరి లేదా ఉన్నది, మరి మనకు ఎలా తెలుస్తుంది? ఒక చేతిగుడ్డ తీసుకొని ఇట్లా ఇసురుకుంటే మనకు అర్థమవుతుంది. లేదా ఒక అట్టముక్క తీసుకొని మనం అలా విసురుకుంటే మనకు తెలుస్తుంది. లేదా విసనకర్ర తీసుకొని అలా విసురుకుంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది. గాలి మన చుట్టూ ఉన్నది కానీ కనిపించటం లేదు. ఏది ఉన్నా అది తెలిసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఉన్నది ఎలా తెలుస్తుంది? గాలిలాగా మనం ఏదో ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. తెలియనప్పుడు ఉన్నా లేనట్లే. తెలియలేదు, అది ఉన్నదో లేదో మనకు అర్థం కానప్పుడు ఏం చేస్తాం? అది లేదంటాం. చీకట్లో వల్ల వస్తువు తెలియటం లేదు. వస్తువు ఉన్నది, మరి కనిపించట్లేదు. ఎందుకని? అది చీకట్లో ఉన్నది, అందువల్ల కనిపించట్లేదు. మరి అది కనిపించాలంటే ఏం చేయాలి? వెలుగు రావాలి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రిపూటంతా కూడా చీకటమయంగా ఉంది, ఏది కనిపించట్లేదు. ఉదయం పూట ఆ సూర్య భగవాన్ వచ్చిన వెంటనే మాకు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అదే రాత్రి పూట మనకి వస్తువు కావాలి, సూర్యుడు లేడు కానీ వస్తువు తెలియాలి. ఏం చేస్తాం? ఒక టార్చ్ లైట్ వేస్తాం. టార్చ్ లైట్ వేసినప్పుడు ఏమవుతుంది? ఆ వెలుగులో అది ఆ యొక్క వస్తువు స్పష్టంగా తెలుస్తుంది. పరమేశ్వరుడు కూడా మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మరి ఎలా తెలుస్తుంది? ఒక జ్ఞానం వస్తే అది తెలుస్తుంది మనకి. గాలిని, వెలుతురును మనం లోపల రాకుండా చేయాలంటే తలుపులు వేసుకుంటే మనకు లోనికి రావు. అంటే ఏవి నిరోధిస్తున్నాయి? తలుపులు నిరోధిస్తున్నాయి, గాలి వెలుతురుని. మరి అజ్ఞానం వల్ల మన తలుపులు, అవి తలుపులు, ఇవి తలపులు నిరోధిస్తున్నాయి. ఎప్పుడైతే అజ్ఞానంపై జ్ఞానం వచ్చిన వెంటనే ఏమవుతుంది? చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అందువలన అసత్యాన్ని సత్యంగా చూస్తున్నాం. ఏం అసత్యం? ఈ కనిపించేవన్నీ కూడా సత్యం అనుకుంటున్నాం. అది వాస్తవం అసత్యమా సత్యమా నీకే అర్థమవుతుంది. అవన్నీ అసత్యం. అందువల్ల ఏమైంది? ఏదైనా మన ఇంట్లో ఒక వ్యక్తి బాగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఎంత రోధిస్తాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నాళ్ళో ఎప్పుడు తలుచుకొని బాధపడుతూ ఉంటాం. మరి వాస్తవంగా ఆ వ్యక్తి నీవాడా? ఇది ఆలోచన చేసుకోవాలి. అతనెవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. కలిసాం, కొన్నాళ్ళు ఉన్నాం, అతను విడిపోయాడు. రేపు కూడా నా టైం వచ్చినప్పుడు నేను పోతాను. నేను పోకుండా ఉంటానా? పోకుండేవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు? ఒక్కరన్నా చెప్పండి. ఎవరూ లేరు. ఏ ప్రేమైనా ఇంతే, ఏదైనా ఇంతే. ఎప్పుడైతే మనకు స్పష్టత వచ్చిందో ఆ బంధం నుంచి విడిపడతాం. ఈ ప్రపంచం అంతా ప్రేమాలయం, అంతా సృష్టి అంతా కూడా ఆ చూపు చూసేటట్టుగా ఉంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదో నడిపించే ఒక శక్తి ఉంది, ఇది ఏదో నాటకాలుగా తెలుస్తుంది. ఈ నాటకం ఎప్పుడైనా కనుమరుగైపోయేదే. ఆ చూపు మారిపోతుంది. ఇంతకుముందున చూపు వేరు, ఇప్పుడు చూపు వేరు. ఇంతకుముందు
వస్తువుగా చూసావు, ఇప్పుడు వస్తువుని వాస్తవంగా చూస్తున్నావు. వ్యక్తివి నువ్వే. ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నావు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైంది? స్పష్టంగా అర్థమైంది నీకు. చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా. చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా. జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము గదా. జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము గదా. సర్వం ఈశ్వరమయం. సర్వం అంటే ఏంటి? విదితం అవిదితం. నాకు తెలిసింది కొంత, నాకు తెలియని ఎంతో. తెలియని దాని గురించి కూడా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఇంతకుముందు సత్యం అనుకున్నాం, ఇప్పుడు అసత్యంగా అర్థమైంది. ఏం మారింది? నీ చూపు మారింది. కన్నదే చూసే దృష్టి మారింది. ఎలా మారింది? సద్గురువు యొక్క కృప వల్ల. గ్రహాలను నడిపిస్తుంది ఎవరు? నక్షత్రాలను నడిపిస్తుంది ఎవరు? ఏదో వాటికి ప్రేమ ఉండబట్టే కదా. హృదయం అంతా ప్రేమే. నీ యొక్క హృదయం నిండా ప్రేమే ఉంది. ఇంతకుముందు ఒక చీమను చంపాలంటే అది పెద్ద సమస్య కాదు, కాలికి ఎంత తొక్కేస్తావు. ఇప్పుడు నీ భావం మారింది. ఒక చీమను చంపాలన్నా, ఒక పక్షిని చంపాలన్నా, ఒక పశువుని చంపాలన్నా, దేన్ని చేయాలన్నా కూడా నీ యొక్క విధానం మారిపోతుంది. ఇంతకుముందు చూపుకి ఇప్పుడు చూడు తేడా వచ్చేస్తుంది. అందువల్ల ఆ చీమను చూసామంటే తెలుసుద్ది. అన్నింటిలో కాళ్ళు చేతులు అన్నీ దానికి ఉన్నాయి, నాకున్నాయి. రోజు మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా. ఆ ప్రపంచ విషయాన్ని మర్చిపోయి పరమాత్మకు తిరుగుతాం మనం. ఇన్ని రకాల సృష్టిలో ఇన్ని ఉన్నాయే, నాకు ఇంత మంచి మానవ జన్మ ఇచ్చాడే భగవంతుడు. రోజు మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఏ పక్షిగానో, ఏ పశువుగానో, ఏ చెట్టుగానో, పుట్టగానో పుట్టిస్తే మనం ఏం చేస్తాం? అందువల్ల ప్రపంచం మార్పు చెంది మటుమాయిపోతుంది. అది ఉండదు. మరి పరమేశ్వరుని ప్రేమ మారేది కాదు, అది శాశ్వతం, ఎప్పుడు ఉండేది. మరి మనకి పరమేశ్వర ప్రేమ కావాలా? నిరంతరం అశాంతినిచ్చే ప్రేమ కావాలా? శాంతినిచ్చే ప్రేమ కావాలా? అది నువ్వు ప్రశ్నించుకోవాలి. అది మన నిర్ణయం పైన ఆధారపడి ఉంది. అజ్ఞానం వల్ల అన్నీ వాస్తవం అనుకుంటున్నాం మనం. ఎప్పుడైతే అజ్ఞానంపై జ్ఞానం వచ్చిందో నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చిన్న కథ ఒకటి గుర్తొస్తుంది. ఒక అకాలం అంటే ఇప్పుడు ఈ టైంలో మామిడి పండు వస్తుందండి, రాదు. ఆ సీజన్లో వస్తుంది. అలానే ఒక తోటమాలి ఒక అందమైన పుష్పం ఆ తోటలో వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది ఆ పువ్వు. ఆ పువ్వుని రోజు కూడా అమ్ముకుంటూ ఉంటాడు. దాన్ని కూడా 5 రూపాయలకు అమ్మేదాన్ని ఒక 10 రూపాయలు అయితే అమ్ముదామని చెప్పి అనుకున్న అతను వాడు. అలా వెళుతూ ఉంటే దాన్ని ఒక సైనికాధికారి చూసి, ఏంటి నాయనా పువ్వు చాలా అందంగా ఉంది అని అంటే, ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్ముకోవడానికి అన్నాడు. అది నేను డబ్బు ఇస్తావు, నాకు ఇస్తావు అన్నాడు. ఇస్తాను. ఎంత అన్నాడు. ఆశగా అడుగుతున్నాడు కాబట్టి 100 రూపాయలు అన్నాడు. సరే తీసుకో అన్నాడు. కానీ ఇవ్వల. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. రాజుగారు కనపడ్డాడు. ఆయన చూశాడు. ఎంత అన్నాడు. రాజుగారు కాబట్టి 10,000 అన్నాడు. సరే ఇవ్వన్నాడు. ఇవ్వనన్నాడు. ఎందుకోసం అంటే, మీరందరూ దేనికోసం కొంటే దగ్గరలో బుద్ధ భగవాన్ ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలని వెళ్తున్నాం అన్నాడు. అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తే ఎంతో డబ్బు వస్తుంది. అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో అలా వెళుతూ ఆ శాంతి వచనాలను వింటూ బుద్ధ భగవాన్ దగ్గరికి ఆ పుష్పం సమర్పించేశాడు. ఎందుకని? అది ఎవరు దేనికోసమైతే వాళ్ళంతా డబ్బు పెట్టుకొని
భగవంతుడికి సమర్పించాలనుకుంటున్నాడో వాళ్ళకి ఇచ్చే బదులు ఆ జ్ఞానం వచ్చింది. అందువల్ల అలా తన యొక్క అజ్ఞానం పోగొట్టుకొని జ్ఞానిగా ఎదిగాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.